హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నా పేరు సాయి కుమార్. మీరు చూస్తున్నారు usktuts ఇన్ తెలుగు. గాయ్స్, కిందటి వీడియోలో మనం ఏం నేర్చుకున్నామంటే క్యాష్ పర్చేజెస్, క్యాష్ సేల్స్, అలాగే పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ మనము క్లియర్గా నేర్చుకున్నాం అనమాట విత్ జర్నల్ ఎంట్రీస్తో. ఓకేనా? ఈ వీడియోలో మీకు నేర్పించేది ఏంటంటే మనము పర్చేజెస్ అనేది ఓన్లీ క్యాష్ పర్చేజెస్ చేస్తామా? కాదు, అప్పుకు కూడా కొంటూ ఉంటాం. సేల్స్ కూడా మనము క్యాష్ సేల్స్ ఒకటే చేస్తామా? కాదు, క్రెడిట్ సేల్స్ కూడా చేస్తూ ఉంటాం. అవును కదా? అంటే క్రెడిట్ పర్చేస్ చేస్తూ ఉంటాం, క్రెడిట్ సేల్స్ కూడా చేస్తూ ఉంటాం. ఇవి ఎలా జర్నల్ ఎంట్రీస్ వేసుకోవాలి అనే కాన్సెప్టే ఈ వీడియో అనమాట గైస్. ఈ వీడియో మనకి ఇక్కడ యూట్యూబ్లో వస్తుంది, అలాగే మన యాప్లో టాలీ ప్రైమ్లో కూడా మనకి అకౌంటింగ్ ఇంట్రడక్షన్లో వస్తుంది అనమాట గైస్. ఓకేనా? ఎవరైతే టాలీ ప్రైమ్ అనేది 400కి కావాలనుకుంటున్నారో వెంటనే వెళ్ళి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, యాప్ యొక్క లింక్. ఆ లింక్లోకి వెళ్ళి మీరు పర్చేజ్ చేయొచ్చు. క్లియర్ కట్గా బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు టాలీ ఫుల్ కోర్స్ అనేవి విత్ సిస్టమేటిక్గా మనము క్లియర్గా ఒక అకౌంటెంట్కి కావాల్సిన అన్నీ కూడా మనము ఒక అకౌంటెంట్కి కావాల్సిన అన్నీ కూడా మనము క్లియర్ కట్గా ఆ వీడియోస్ అనేది మేక్ చేసాం. మన క్వాలిటీ వైజ్ కానీ కంటెంట్ వైజ్ కానీ ఎలా ఉంటుందో మీకు ఆల్రెడీ మన సబ్స్క్రైబర్స్ తెలుసు. ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారో వెంటనే వెళ్ళి పర్చేస్ చేయండి. ఓకేనా? లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అనమాట. తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఆఫర్ అనేది తీసేస్తాను. ఓకేనా గైస్? ఓకే, ఈ వీడియోలో మీకు చెప్పబోయే కాన్సెప్ట్ ఏంటంటే గైస్, క్రెడిట్ పర్చేజెస్, క్రెడిట్ సేల్స్. ఆ టాపిక్ చెప్పే ముందు మీకు చిన్న టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకేనా గైస్? ఏమీ లేదు గైస్, ఎప్పుడైనా సరే మన బిజినెస్లో ఎక్స్పెన్సెస్ జరుగుతూ ఉంటాయి కదా గైస్. ఈ ఎక్స్పెన్సెస్ ఏ ఖర్చు పెట్టినా మనం బిజినెస్లో ఏదైనా కానీ ఖర్చు పెట్టామంటే దానిని ఎక్స్పెన్స్ అంటారు. ఓకేనా? ఎక్స్పెన్సెస్ కూడా రెండు రకాలు ఉంటాయి, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకేనా? వాటి గురించి నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బహుశా నెక్స్ట్ వీడియో ఆర్ అప్కమింగ్ వీడియోలో మీకు ఫ్యూచర్ వీడియోస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈ ఎక్స్పెన్సెస్ ఎప్పుడు, అది డైరెక్ట్ ఎక్స్పెన్స్ కానీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ కానీ, ఎప్పుడు కూడా మనకి డెబిట్ నేచర్ అన్నమాట గైస్. డెబిట్ ఇన్ నేచర్ అన్నమాట. డెబిటే చేయాలి ఎప్పుడు కూడా, ఎక్స్పెన్సెస్ని ఎప్పుడు కూడా డెబిటే చేయాలి. అలాగే ఇన్కమ్స్ ఎప్పుడు కూడా మనం క్రెడిట్ చేయాలి. ఓకేనా? మనకి ఏదైనా ఆదాయం వచ్చిందంటే దాన్ని క్రెడిట్ చేయాలి, ఏదైనా ఖర్చు పెట్టామంటే బిజినెస్కి అది డెబిట్ చేయాలి. ఇది చిన్న లాజిక్ గైస్. ఎక్కడైనా కానీ ఫ్యూచర్లో ఎక్కడైనా మనకి ఉపయోగపడుతుంది అనమాట ఈ కాన్సెప్ట్ అనేది. ఓకేనా? అలాగే ఏదైనా మన బిజినెస్లోకి ఎసెట్ వచ్చిందనుకోండి, ఎసెట్ ఎప్పుడు కూడా మనకి డెబిట్ ఇన్ నేచర్ కండి, డెబిట్ నేచర్ అనమాట గైస్. ఓకేనా? ఎసెట్ ఎప్పుడు కూడా మనకి డెబిట్ నేచర్ అనమాట. అలాగే లయబిలిటీ అనేది ఎప్పుడు కూడా క్రెడిట్ నేచర్. ఇది నాకు ప్రజెంట్ ఇప్పుడు ఎందుకు చెప్పారు అంటే ఇది చాలా ఇంపార్టెంట్ గైస్. ఇప్పుడు మీకు చెప్తాను అనమాట. ఓకేనా? మనము క్రెడిట్ పర్చేజ్ చేస్తాం, గూడ్స్ అనేది క్రెడిట్ కొని తర్వాత ఫ్యూచర్లో డబ్బులు ఇస్తాం. అంటే ఏంటిది గాయస్? అది లయబిలిటీ అనమాట. ఓకేనా? మనము ఎవరి దగ్గర అయితే మనము గూడ్స్ అనేది తెస్తున్నామో వాళ్ళని క్రెడిటార్స్ అంటారు. ఓకేనా గైస్? క్రెడిటార్స్ అంటారు. గైస్, ఒక్క క్రెడిటార్ దగ్గర నుంచి మనం పర్చేజ్ చేస్తామా గూడ్స్ అనేది? నంబర్ ఆఫ్ డీలర్స్ దగ్గర నుంచి కొంటూ ఉంటాం. అందరినీ కలిపి సండ్రీ క్రెడిటార్స్ అంటారు గైస్. ఓకేనా? సండ్రీ క్రెడిటార్స్ అంటారు. ఓకే గైస్, మనం గూడ్స్ అనేది ఎల్లప్పుడూ క్యాష్కి సేల్ చేస్తామంటే కాదు, క్రెడిట్కి కూడా సేల్ చేస్తాం. ఎవరైతే మనకి క్రెడిట్కి కొంటున్నారో మన దగ్గర నుంచి వాళ్ళని డెటార్స్ అంటారు గైస్. మన దగ్గర ఒక కస్టమరే ఉంటాడా?
చాలా కస్టమర్స్ ఉంటారు, అంటే క్రెడిట్ కొనేవాళ్ళు చాలా కస్టమర్స్ ఉంటారు. వాళ్ళందరినీ కలిపి సండ్రీ డెటార్స్ అంటారు గైస్. ఓకేనా, సండ్రీ డెటార్స్ అంటారు. ఈ కాన్సెప్ట్ ఎందుకు చెప్పాను అంటే చాలా ఇంపార్టెంట్ గైస్, నోట్ చేసుకోండి గైస్. మనము క్రెడిట్కి గూడ్స్ కొన్నాము అంటే వాళ్ళు క్రెడిటార్ అవుతారు. ఓకేనా, తర్వాత మన ఫ్యూచర్లో మనం పేమెంట్ చేయాలి, అంతే కదా. అంటే ఏంటి, అది లయబిలిటీ. లయబిలిటీ అంతే కదా గైస్, లయబిలిటీ. ఓకేనా, లయబిలిటీ ఎప్పుడు కూడా మనము క్రెడిట్ చేయాలి. ఓకేనా, ఎప్పుడు కూడా మనం లయబిలిటీని క్రెడిట్ చేయాలి. ఓకే, మనము గూడ్స్ అనేది క్రెడిట్కి అమ్ముతున్నాం అంటే వాళ్ళు డెటార్స్ అంటారు, సండ్రీ డెటార్స్ అంటారు. వాళ్ళ ఫ్యూచర్లో మనకి రావాలి డబ్బులు, వాళ్ళ దగ్గర నుంచి రావాలి, దానిని ఎసెట్ అంటారు గైస్. సండ్రీ డెటార్స్ అనేవి ఎసెట్స్ అంటారు. వీటిని డెబిట్ చేయాలి గైస్. మనకి లయబిలిటీస్ కూడా కరెంట్ లయబిలిటీ ఉంటుంది, లాంగ్ టర్మ్ లయబిలిటీ ఉంటుంది. అసెట్స్ కూడా కరెంట్ అసెట్స్ ఉంటాయి, లాంగ్ టర్మ్ అసెట్స్ కూడా ఉంటాయి. వాటి గురించి ఫ్యూచర్ వీడియోస్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఓకే, ఇది చెప్పాను కదా. ఇప్పుడు ఎంట్రీస్ అనమాట. చూడండి, ఎంట్రీ చూడండి గైస్. మనం గూడ్స్ అనేవి క్రియేటర్స్ దగ్గర నుంచి కొన్నాము అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అందరం కలిపి క్రియేటర్స్ దగ్గర నుంచి కొన్నాము. ఓకేనా, మనం ఏం చేయాలంటే పర్చేజ్ గైస్. ఫస్ట్ పర్చేజ్ చేసాం. పర్చేజ్ మనం ఏం చేయాలి, డెబిట్ చేయాలి. ఎందుకంటే ఒక అసెట్ మనకి వస్తుంది కాబట్టి డెబిట్ వాట్ కమ్స్ ఇన్. రియల్ అకౌంట్లో నేర్చుకున్నాం. ఓకేనా, నెక్స్ట్ సండ్రీ క్రెడిటార్. ఇది క్రెడిట్ చేయాలి. సండ్రీ క్రెడిటార్ అనేవాడు ఏంటి ఫ్రెండ్స్, మనకి సండ్రీ క్రెడిటార్ అనేవాడు పర్సన్ అనమాట. ఆ పర్సన్ కాబట్టి పర్సన్ ఇస్తున్నాడు, క్రెడిట్ ద గివర్. పర్సనల్ అకౌంట్ ద్వారా నేర్చుకున్నాం. అలాగే సండ్రీ క్రెడిటార్ అనేది ఏంటిది ఫ్రెండ్స్, మనకి లయబిలిటీ ఎప్పుడు కూడా మనకి క్రెడిట్ అవుతుంది గైస్, క్రెడిట్ అవుతుంది. మనకి ఇప్పుడు జర్నల్ ఎంట్రీ ఏమవుతుందంటే పర్చేజ్ అకౌంట్ డెటార్ టు సండ్రీ క్రెడిటార్ అకౌంట్. ఓకేనా, సండ్రీ క్రెడిటార్స్ అకౌంట్. అలాగే నెక్స్ట్ మనం గూడ్స్ అనేవి ఓన్లీ క్యాష్కే సేల్ చేయం, క్రెడిట్కి కూడా సేల్ చేస్తాం. ఓకేనా, అప్పుడు మనకి ఏమవుతుందంటే గాయస్, సండ్రీ డెటార్స్ డెబిట్ చేయాలి. ఎందుకంటే ద రిసీవర్ ఏ రూల్లో నేర్చుకున్నామంటే పర్సనల్ అకౌంట్లో నేర్చుకున్నాం. ఈ వీడియోస్ అన్నీ ఆల్రెడీ మన ప్రీవియస్ పార్ట్స్లో క్లియర్ చేశాను. నేను ఈ వీడియో చెప్పేది ఎలా ఎజంప్షన్ చేసుకుని చెప్తాను అంటే మీరు ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసి ఉంటారు అని ఎజంప్షన్ తీసుకుని చెప్తున్నాను గైస్. ఓకేనా, ఓకే, మనకి గూడ్స్ అనేవి వెళ్ళిపోతున్నాయి. సేల్స్ని క్రెడిట్ చేయాలి. ఎందుకంటే వాట్ గోస్ అవుట్ ఏ అకౌంట్లో అంటే రియల్ అకౌంట్. మనకి ఎంట్రీ ఏమవుతుందంటే సండ్రీ డెటార్స్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. ఇది గైస్, ఇది మనకి ఎంట్రీ అనమాట. అర్థమైందా గైస్? ఇవి జర్నల్ ఎంట్రీ. ఏంటిది? క్రెడిట్ పర్చేజెస్ అంటే క్రెడిట్ సేల్స్. ఓకేనా గైస్, మనం గూడ్స్ అనేది సేల్ చేస్తాం, క్యాష్కి సేల్ చేస్తాం, క్రెడిట్కి సేల్ చేస్తాం. ఇప్పుడు ఒకవేళ క్యాష్ సేల్ చేసినప్పుడు గూడ్స్ అనేవి రిటర్న్ వచ్చినాయి అనుకోండి, ఏం చేసాము, మనం క్యాష్ పే చేస్తాం. ఓకేనా, ఒకవేళ మనం పర్చేజ్ చేసాం, మళ్ళీ రిటర్న్ చేసాం గూడ్స్ని, మనకేమి ఇచ్చేసారు, క్యాష్ ఇచ్చేసారు. కానీ
ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం గూడ్స్ అనేవి సేల్ చేసాం. సేల్ చేసినప్పుడు మన కస్టమర్ అనేవాడు రిటర్న్ ఇచ్చేసాడు అంటే మన సండ్రీ డెటార్ అనేది ఎసెట్ అనమాట. ఎసెట్ అనేది తగ్గిపోతుంది. ఓకేనా? అప్పుడు మనకి ఏమవుతుందంటే సేల్స్ రిటర్న్స్ డెబిట్ చేయాలి. ఎందుకంటే గూడ్స్ అనేది మళ్ళీ వస్తున్నాయి. వాట్ కమ్స్ ఇన్, మనం అమ్మినవి మళ్ళీ మనకు వచ్చినాయి. రియల్ అకౌంట్లో నేర్చుకున్నాం. ఓకేనా? అప్పుడు మనకి సండ్రీ డెటార్స్ అనేవాళ్ళు తగ్గిపోతారు అంటే మన ఎసెట్ అనేది తగ్గిపోతుంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే సండ్రీ డెటార్ని క్రెడిట్ చేయాలి. ఎందుకంటే ద గివర్ పర్సనల్ అకౌంట్లో నేర్చుకున్నాం. అప్పుడు మనకి ఎంట్రీ ఏమవుతుందంటే సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెటార్ టు సండ్రీ డెటార్ అకౌంట్. ఓకేనా గైస్, ఇది ఎంట్రీ అనమాట. అలాగే గూడ్స్ మనం పర్చేజ్ చేసాం. ఇప్పుడు క్యాష్ పర్చేజ్ చేసాం అనుకోండి, మనకి పర్చేజ్ రిటర్న్ చేస్తాం. మళ్ళీ గూడ్స్ రిటర్న్ చేసినప్పుడు మళ్ళీ వాళ్ళు క్యాష్ పే చేస్తారు. కానీ మనం క్రెడిట్ కొన్నది మనం రిటర్న్ చేస్తాం అనుకోండి గూడ్స్ని, అప్పుడు ఏమవుతుందంటే మన లయబిలిటీ అనేది తగ్గిపోతుంది. అప్పుడు ఎంట్రీ ఏమవుతుందంటే సండ్రీ క్రెడిటార్ అనే వ్యక్తి తగ్గిపోతాడు. ట్రస్ట్ తగ్గిపోద్ది. మనము రిసీవర్, ఇది మనం ఏం చేయాలి, డెబిట్ చేయాలి దీన్ని. ఎందుకంటే గూడ్స్ని రిటర్న్ చేస్తున్నాం అంటే రిసీవ్ చేసుకుంటున్నాడు పర్సన్ అనే వ్యక్తి, ద రిసీవర్. ఇది పర్సనల్ అకౌంట్లో నేర్చుకున్నాం. అలాగే మన దగ్గర నుంచి గూడ్స్ అనేవి వెళ్ళిపోతున్నాయి. అప్పుడు పర్చేజ్ రిటర్న్స్ అనేవి క్రెడిట్ చేయాలి. ఎందుకంటే వాట్ గోస్ అవుట్ రియల్ అకౌంట్లో నేర్చుకుంటాం. ఓకేనా గైస్? అప్పుడు మనకి జర్నల్ ఎంట్రీ ఏమవుతుందంటే సండ్రీ క్రెడిటార్స్ అకౌంట్ డెటార్ టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్. ఇది మనకి ఎంట్రీ అనమాట గైస్. ఓకేనా? ఇది మనకి ఎంట్రీ అనమాట. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను గైస్. మనకి క్రెడిట్కి పర్చేజ్ చేస్తే జర్నల్ ఎంట్రీ ఎలా చేయాలి, క్రెడిట్కి సేల్ చేస్తే ఎలా జర్నల్ ఎంట్రీ వేయాలి. ఓకేనా? ఎక్స్పెన్సెస్ ఎప్పుడు కూడా డెబిట్, అలాగే ఇన్కమ్స్ ఎప్పుడు కూడా క్రెడిట్, అలాగే లయబిలిటీ ఎప్పుడు కూడా క్రెడిట్, ఎసెట్ ఎప్పుడు కూడా డెబిట్ అనమాట గైస్. ఓకేనా? నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను గైస్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి గైస్. లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఎవరైతే ఈ వీడియో టాలీలో చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ప్రీవియస్ వీడియోస్ చూడండి గైస్. ప్రీవియస్ వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియోకి రండి. ఓకేనా? అలాగే ఎవరైతే యూట్యూబ్లో ఉన్నారో యూట్యూబ్లో వాళ్ళకు కూడా మీరు ప్రీవియస్ వీడియోస్ చూసిన తర్వాతే ఈ వీడియో చూడండి గైస్. అప్పుడే మీకు క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుందన్నమాట వీడియో అనేది. ఓకేనా గైస్? థ్యాంక్ యూ. బాయ్ బాయ్.